ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా బుధవారం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, జిల్లా జేఏసీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, జిల్లా జేఏసీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. ధన్యవంతులై పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. అందరికీ జైభీములు. నా పేరు సిద్ధాంతుల కొండబాబు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ ఉల్లంఘనగా భావిస్తున్నాము. ఆర్టికల్ 341 ప్రకారంగాను షెడ్యూల్ కులాలను విడదీయడానికి లేదని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు 5 బెంచ్తో ఇచ్చింది. అది కాదని ఇప్పుడు మరలా మోడీ కాళ్ళు పట్టుకుని కృష్ణమాదిగా వెళ్ళి ఇది రాజకీయ పరంగాను రాష్ట్రాలకు ఇవ్వచ్చనే విధంగా న్యాయస్థానాలని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనపడుతుంది మాకు. ఇది రాజకీయ సమస్య తప్ప వేరేది కాదు. ఎస్సీలు 59 కులాలను విడదీస్తే రాజకీయంగా ఎదగలేరనే ఆలోచనతో చేస్తున్న కుట్రను తిప్పికొట్టి ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి బెహెన్జీ మాయావతి గారు, అలాగే చంద్రశేఖర్ ఆజాద్ గారు, తదితరులు అక్కడి నుంచి దళిత సంఘాలు అందరూ కూడా నాయకులు కూడాను పిలుపునివ్వడం జరిగింది. పిలుపు మేరకు రేపు కాకినాడ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కాకినాడలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నుండి, కాకినాడ జిల్లాలో ఉండే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాల సోదరులు సోదరీమణులను, అలాగే మాల సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలకు కూడాను అనేక మందితోటి రేపు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులు జైభీములు. నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జైభీమరావు భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు ఎస్సీ వర్గీకరణ జేఏసీ కన్వీనర్ల ఇన్ఛార్జ్. మరి రేపు అనగా 11వ తారీఖున శాంతి నిరసన తెలియజేయడానికి మరి కలెక్టరేట్ ఆవరణలో మరి జిల్లాని నలుమూల నుంచి తరలి రావాలని మరి దళిత సోదరులకి పిలుపునివ్వడం జరిగింది. మా నాయకుడు జేఏసీ నాయకులుగా మరి సిద్ధాంతుల కొండబాబు గారు అధ్యక్షన ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయమని, ఎస్సీ వర్గీకరణ అడ్డుకోమని మరి జాతీయ కార్యవర్గం పెద్దలు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయమన్నారు. కనుక దాంట్లో భాగంగా మేము రేపు నిరసన తెలియజేయడానికి మరి ప్రజలందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి మీడియా మిత్రుల ద్వారా మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వద్దు, కలిసి ఉంటేనే ముద్దని ఒక నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుని ఖచ్చితంగా వ్యతిరేకించి మరి ఇప్పటికే మరి దాదాపుగా చాలా ఎత్తున మరి బిల్లు దాఖలు అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్ర గవర్నమెంట్లు కూడా మరి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి వెనకడుగేసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ముందు అత్యుత్సాహం చూపించిన వారు మళ్ళీ వారి యొక్క ఆత్మపరిశీలన చేసుకుని ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఇది సున్నితమైన అంశాన్ని అనుకుని మరి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎస్సీలు అందరూ కలిసే ఉండాలని మా యొక్క విన్నపం, మా యొక్క పోరాటం కూడా ఎస్సీ వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు శాంతి నిరసన తెలియజేస్తాం కాకినాడలో. అందరూ కూడా జై భీమ్. థ్యాంక్ యూ.